భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లోని శ్రామిక భవనం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. సమైక్య నాయకులు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మికులకు నీడ ఎక్కడ అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. నాయకులు మాట్లాడుతూ రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గని భరత్ కృషితో శ్రామిక భవనం నిర్మాణానికి 1 కోటి మంజూరై పునాది వేసి పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క స్లాబ్ కూడా వేయకుండా పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక భవనం నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి ప్లకార్డులతో తమ సమస్యను వినిపించనున్నట్లు తెలిపారు. అనంతరం రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కు చెందిన 8 మంది కార్మికులకు ఈఎస్ఐ కార్డులు అందజేశారు. అలాగే రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొండపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 5గురికి ఈఎస్ఐ బాండ్లు పంపిణీ చేశారు. విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ సభ్యులకు యూనియన్ గుర్తింపు కార్డులు అందజేయగా, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ సభ్యులకు ఓబీసీ కార్డులు రెన్యువల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మీసాల గణేష్ కుమార్, సూర్యచంద్రరావు, రవి, తాటిపూడి వినాయకరావుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డిమాండ్ శ్రామిక భవనం. మరి శ్రామిక భవనం సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి అలాగే వదిలేశారు. కనీసం మాకు స్లాబ్ వేయండి మహాప్రభు అని వేడుకుంటున్నాం. అనేక సార్లు మరి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా మేము అనేక సార్లు విన్నవించుకున్నాం. అయ్యా కనీసం రూప్ వేయండి మాకు, మేము లోపల ఆఫీసు కూర్చుంటాం అని చెప్పడం జరిగింది. కానీ దీనికి రాజకీయ గ్రహణం అనేది అంటగట్టి దీన్ని అలాగా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. కూడా తుప్పడిపోయే పరిస్థితి తయారైంది. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఏదో శాస్త్రం ఉందండి, కుమ్మరుడు కుండ కరువా. కార్మికులకి అన్ని ఇల్లులు కడతాడు, కానీ అతని ఇల్లు కట్టుకోవడానికి ఏదో శాసనం చెప్పినట్టు ఉంది. అలాగే కమిషనర్ గారు వచ్చారు, ఇదిగోండి సర్వే చేశారు. సుమారుగా 8 నెలలు అయింది కమిషనర్ రాహుల్ మీనా గారు వచ్చి. అలాగే దీనికి 2 కోట్లు శాంక్షన్ అయిందన్నారు. ఇదిగోండి డేటా. ఇదే బాణీలో సుమారుగా క్వారీ మార్కెట్ దగ్గర 6 ఇట్లకి శాంక్షన్ అయిందన్నారు. మీరు 5 ఇట్లకి చేశారు. ఒకటి మాత్రం శ్రామిక భవనాన్ని వదిలేశారు, ఇంకా రావాలంటున్నారు. మొన్నటి వరకు పుష్కర నిధుల్లో వస్తాయన్నారు. పుష్కరాల దగ్గరికి వచ్చేసి నిధులు వచ్చినాయి, కానీ శ్రామిక భవనం ఇంతవరకు మొదలట్లా. మరి ఎన్నోసార్లు మేము ఈ యొక్క నగరపాలక సంస్థలో గ్రీవెన్స్లో అనేక సార్లు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరికి చెప్పాలి మా గోడు ఎవరికి వినిపించుకోవాలి? త్వరలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మేము అమరావతి వెళ్ళి ప్లే కార్డులతో పట్టుకొని వెళ్ళి మేము త్వరలో వెళ్ళబోతున్నాము. అక్కడే మా యొక్క నిరసన కూడా తెలియజేస్తాం, మా యొక్క బాధలు వివరిస్తాం, మా యొక్క ఆవేదన వివరిస్తాం, మా కన్నీటి బాధను వివరిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం.